చెప్పినట్టే చేశాడే. పోలీసు అవలేక దొంగ అయినట్టున్నాడు. జనం తరుగు. నేను ఒక బాధ్యత గల ఫోటోగ్రాఫర్ని. నా కళ్ళ ముందు ఇలాంటి తొట్టి దొంగలంతా ఉంటాను వీల్లేదు. మర్యాదగా చట్టానికి లొంగిపో, లేకుంటే నేనే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి పోలీస్ స్టేషన్ అంటించొస్తాను. లొంగిపోరా. ఇంట్లో వాళ్ళందరికీ నేను దెబ్బతినాలని ఆశ. చూడండి, మీ కళలు మండి నేను దొంగను కాలేతో వచ్చి ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదు, పోలీసుని. పోలీసులు మామూలు మనుషులు కాదని మాకు తెలుసులేవాయ్. నాన్న జోక్ చెక్ నాన్న, నేను సీరియస్ గా చెప్తున్నాను. అమ్మా ఏమిట్రా? అమ్మా నేను పోలీస్ గా సెలెక్ట్ అయినమ్మా. ఒరే నా కన్నా బున్నాల చిన్న నేను పోలీస్ గా సెలెక్ట్ అయ్యాను రా. థ్యాంక్ యూ రా. చేస్తున్న పని ఆ పశువుల చేతులు ఎందుకు నడుపుతున్నావు? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వదిలు వదిలు వదిలు. వాటితో నాకు చాలా పని ఉందిరా. ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ కాదు, ఇంకా 3 ప్రమోషన్లు రావాలి. వాడి పవర్ అంతా నువ్వే వాడేసుకుంటే ఎలాగా? తప్ప రైట్. ఒక ప్రశ్న జవాబు చెప్పు. షార్ట్ పడుతా షార్ట్ కూడా చెప్పాలి. షార్ప్నెస్ ఇస్ మైన్. పొట్లకాయలా ఉన్నవాడివి పోలీస్ గా సెలెక్ట్ అయ్యావంటే అది మనకు పెట్టిన కర్మ, డిపార్ట్మెంట్ కి పెట్టిన కర్మ అక్కడ అడుగు. కాదు, దేశానికి పెట్టిన కర్మ. రైట్. వాళ్ళ బాబుల భూతంతా వేసుకున్న నీలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వబట్టే డిపార్ట్మెంట్ మొత్తం వీక్ అయిపోయిందిరా. ఒక హత్య జరుగుతుంది రండ్రా అంటే హత్య జరిగిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. ఓ రేపు జరుగుతుంది రండ్రా అంటే రేపు అయిపోయిన తర్వాత కానీ పోలీసులు వస్తారు. ఓ చోట దొంగతనం జరుగుతుందిరా అంటే మొత్తం దొంగలు పారిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. మరి వచ్చారా మిగిలిన వస్తువులన్నీ వాళ్ళే పట్టుకుపోతారు. దీనికి అందరికి కారణం ఏంటి? అరే నేనంటే బక్కబస్తాన్ని సెలెక్ట్ చేయడం బట్టి ఒక దొంగను పట్టుకోవాలంటే 300 మంది పోలీసులు కావాల్సి వస్తుంది. నాకు తెలియగలుగుతాను. అలాంటి బ్రహ్మాండమైన పర్సనాలిటీస్ వదిలేసి నేనంటే బక్క వదలందరినీ పోలీస్ గా సెలెక్ట్ చేస్తే ఈ రాష్ట్రానికి రక్షణ ఉంది, ఈ దేశానికి భద్రత ఉంది, ఈ ప్రపంచానికి మనుగడే ఉంది. అసలు పోలీస్ సెలక్షన్ కే మీనింగ్ పోతుందిరా. ఇలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అయితే అసలు దేశం మొత్తం నీరు గారిపోతుంది. అసలు ప్రపంచం అంటే వచ్చేసా. కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మే పదని సే కమాన్ బాదియో సే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్ ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా చిన్న పిల్లాడు. పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు ఆకలేస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రే రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప? అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళామని బట్టరాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా. బాగుంటుంది తింటా, లేదని మొహాన్ని కొడతాం. మరి డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? ₹2 సార్. ₹2 చేసేవా? సరే తీసుకోండి. ఏంట్రా గజాలగా రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏం జీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి?
నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిలే వెజిటేరియన్. వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. హావ్ ఇట్ ప్లీజ్. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టమో ఒకటే ఉంచండి రా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. బావా ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుక్కుచో, చెత్త మొక్క వేసుకుని. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా కార్ తుఫాన్ మైల్లో ఇలా వెళ్ళిపోతుంది? గేర్ మార్చావా, కార్ మార్చావా, లేక ఏకంగా ఇంజినే మార్చావా? 3 మార్చా మరదలా, నా ప్రేమ వరదలా, నా వీపు మీద దొరదలా. అబ్బో ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. జెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణి అంటే ఇంజిను, భూంచినే దండం బున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. అందుకే అన్నా ఇది కుక్కల బండని. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు, అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రై. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. పాత సామాన్లు కొంటాం. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. ఎండ్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలి కానీ అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాలని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. ఓసే కృష్ణ, అలెక్స్ నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైనా భగవంతాన్ని వెతుక్కోవచ్చు, కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటాన్ని కొనేసేటట్టున్నాడు. అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్ ఏ. Yes, there are 2 types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై. The devils are 2 types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Face,
మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వటం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో పోసుకుంటున్నాను. టచింగ్ ఏంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా ఉంటున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాను, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పనాలు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. వాటరా మందా? మందే. మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేంటి చీప్ గా, చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఇంకో ఫుల్. తాతయ్య అయ్యా, ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా? ఉందండి. అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారుగా? క్లీనర్లు కూడా ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లని ఎవరైనా ఎక్కడైనా చూసారా అని కనుక్కోరా. చాలే ఊరుకోండి. నేను ఈ ఫోటో పట్టుకుని వెళ్ళి ఏమండో ఈ పిల్ల ఎక్కడ చూసారా, ఈ పిల్ల ఎక్కడ చూసారంటే పిచ్చోడు అనుకుంటాను నన్ను. ఇప్పుడు కూడా అలాగే చచ్చావులేరా? రే, ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందిరా. నాకు ఈ అమ్మాయి అడ్రస్ కావాలంతే. అంతేనంటారా? అంతే. అంతే. ఓ 10,000 కొట్టండి. రేపు ఈ పాటికి ఆ పిల్ల అడ్రస్ పెట్టుకొని చెప్తాను. ఇదిగో. ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలండి. మా పేపర్ పడిపోవాలా? ఏ నువ్వేమైనా కొత్త పేపర్ పెడుతున్నావా? ఏడెవడండి బాబు, హెయిర్ ఆయిల్ జుట్టు తినేస్తున్నాడు. అది కాదండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలి. ఈయన పడిందా? పడలేదు. ఈ వేళ పడదు, రేపటి పేపర్ లో పడుతుంది. ఏడ్చేలారా? ఏమిటి? అబ్బాయి ఏం లేదండి, మీరు చెప్పిన విషయం బాగా వినపడి సంతోషంగా ఉంది. ఇంకా సంకోచం ఎందుకయ్యా? నాయను ఓ మాదిరి చెవిటోని చూశాను కానీ ఈ టైప్ చెవిటోని చూడలేదు. వస్తానండి, వస్తాను. లేదు. ఏంటి బాబు? కాసా పాడుట లేదు కాదు, కనబడుట లేదు. ఓహో, ఇదేమిట్రా కింద రాసు? ఏం లేదండి, ఆ అమ్మాయికి పిచ్చెక్కింది, కనబడటం లేదు, ఆచూకీ తెలిపిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తామని రాసింది. ఏంటి? నే చేసుకోబోయే అమ్మాయికి పిచ్చా? నీకెవరో పిచ్చి పిచ్చిగా ఉందా? అలా కాదండి, అలా ఇస్తే ఆ అమ్మాయిని చూసినోడు మనకు తీసుకొచ్చి అప్పు చెప్తాడు. కింద నా పేరే కాదండి, పిచ్చేసినట్టుగాడిది. అదేంటి నా పేరు ఉండాలిగా? మరి అదే, రేపు ఏదైనా తేడా పాడ వస్తే అనవసరంగా మనం ఇరుక్కుపోతాం. వాడి పేరేసామనుకో వాడు ఇరుక్కుపోతాడు, అడ్రస్ మనకు తెలిసిపోద్ది. పాపం వాడిని ఎందుకు ఇరికించడం? అబ్బాయి గారు, అనవసరంగా కొన్ని విషయాల్లో మీరు జోక్యం కలిగించుకోకండి. ఆ ఎదవికి నాకు వడ్డీ విషయంలో చాలా లావాదేవీలు ఉన్నాయి. వాడికి ఇస్తానుగా ఓ మడతలో కిడతా. అయిపోయింది. ఏంటైపోయింది? అదే అన్నారు ఇన్స్పెక్టర్ రామ్మోహన్ కి విజయ్ కి ఏమైంది? పెళ్లి ఖాయమైపోయింది. ఇప్పుడు ఏమైంది మొహం? ఎప్పుడు అయింది కదా? ఓహో, అందుకేనా వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఎలా చేస్తారు? అదే అన్నారు వాళ్ళు పార్కుల్లోను తోటల్లోను గంతులు, డాన్సులు, ఆటలు. అమ్మయ్యా, పోలీసుల నుంచి తప్పించుకుందాం. ఆయన దేవుడున్నాడు రోయ్. ఆయనే కాదు, ముందు కూడా ఉన్నాడు రోయ్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. వీళ్ళెవరా మన మీద పట్టుకొచ్చుంటున్నారు? మూర్ఖుడా, మనం డూప్లికేట్, వాడు ఒరిజినల్ రా. అనుచున్నాడు. ఆహా, అతి చిన్న వయసులోనే ఆ ప్రభువుపై ఎంత భక్తి, ఎంత విశ్వాసము. ఆయన ఏంట్రా చెయ్యుతున్నాడు?
మనమే కొడదామా పోలీసులతో తిప్పి కైమా కొట్టిద్దామా అనేమో. వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. బ్లెస్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఇంతకీ మీరు ఏ చర్చికి సంబంధించిన వారు? మాకు తెలితేగా. ఓహో, మాటూరు చర్చ. అది కాదు, ఈ మాట ఆయన వినపడింది, ఈ నత్తి నాళ్ళకు ఉపయోగపడింది. అయితే బిడ్డ, ఎందుకోసం మీ ఈ పాదయాత్ర? తప్పిపోయిన మేకపిల్లను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాం ఫాదర్. ఓ, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. నీ పేరు? నా పేరా ఫాదర్ పీటర్ ఫిలిప్పైన్స్. వెరీ గుడ్. మరి నీ పేరు? తన్ముఖ తల్మ. అది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆశీర్వాదం. ఓ అదే, అమాయక బిడ్డలా ఉన్నావు. చూస్తుంటే సిలువనెక్కిన యేసు గుర్తుకొస్తున్నాడు. కదిలింది కరుణరథం, సాగింది తమాయుధం, మనిషి కొరకు దైవమే. అమ్మలారా, నా తోటం ఏడవకండి, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవండి. అంతయూ బాగుగానే ఉన్నది, కానీ నీలో ఏదో చిన్న లోపము తోచుతున్నదే. ముళ్ళ కిరీటం. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఓ జీసస్, మేము వేసిన దొంగ వేషాలకు తగిన బుద్ధి చెప్పావే. అమ్మలారా, అయ్యలారా, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవకండి, నా తోటమే ఏడవండి. నడవండి. మీ బుక్కలాంటి రోయ్. ఏమంటారో చెప్పాను కదా, బస్ లో నా బుక్క లాగిన వీడే.